సార్ అంతే తప్ప ఏం లేదు. లోపలికి పోదాం రా సార్, కొంచెం వెనుకున్నా ప్లీజ్. విండోస్ అందరూ బాగుస్తుంది మాకు కూడా. సార్ ఇక్కడ ఓకే సార్, కెమెరా మీద చేయండి. రైట్ ఫోన్ బయట ఆఫీస్ ఫోన్ చేయి. ఓకే సార్. హలో సెల్ఫీ. అయ్యో సెల్ఫీ. అరే నికాలో భయ్యా. కొంచెం జరగాలి, కొంచెం జరగాలి. మినిస్టర్ గారు కనిపిస్తలేడు. అదే అన్నా तुम्हारा बैठ बैठो जी. सर ये मोबाइल सर. अरे क्या मोबाइल वाले क्या रहे थे दम करने. बीच में नहीं आना. ये चेक పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్లో ఈరోజు మోడ్రన్ లేబర్ రూమ్లు, లేబర్ వార్డు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, తర్వాత అప్డేటెడ్ థియేటర్స్ను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రి గారు, చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి గారు,
మిగతా అధికారులందరూ ఈ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. 3.5 కోట్లు వెచ్చించి ఈరోజు ఇక్కడ ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. గతంలో 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడున్న పరిస్థితులు గమనిస్తే పూర్తిగా అధ్వానంగా ఉండేది. ఈ లేబర్ రూమ్ అనేది పూర్తిగా నార్మల్గా అసలు ఒక హాల్ అనే మొత్తం ఈ లేబర్ టేబుల్స్ పెట్టి డెలివరీ చేసే పరిస్థితులు గతంలో ఉన్నాయి. మరి లేటెస్ట్ నామ్స్ ప్రకారం WHO నామ్స్ ప్రకారం LDR కాన్సెప్ట్తో మరి ఇప్పుడు ఇక్కడ ఈ లేబర్ వార్డును తయారు చేయడం జరిగింది. అట్లా గతంలో ఎమర్జెన్సీ కేసుల గురించి ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు. మరి ఇప్పుడే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 7 బెడ్స్తోని అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్ వరకు అరేంజ్ చేయడం జరిగింది. వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ, తర్వాత థియేటర్లో కూడా పూర్తిగా హై అండ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అనెస్థీసియా వర్క్ స్టేషన్ కానీ మిగతా ఎక్విప్మెంట్స్ కానీ అవసరం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ స్టెరిలైజేషన్కి సంబంధించిన ఆటోక్లేవ్ కూడా మోడర్న్ అప్డేట్ హై అండ్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మెరుగుపరుస్తూ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్కి మంచి వైద్యం అందించే దిశగా ఫెసిలిటీస్ పెంచుకుంటూ రావడం జరిగింది. మరి గతంలో మీరు చూసిన ఈ హాస్పిటల్ పరిస్థితి మీరు గమనిస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ గతంలో మర్చిపోయింటే పాత ఫోటోలు కూడా తీసి చూడవచ్చు. మీరు గతంలో ఈ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగినాం, ఎంత ఫెసిలిటీ పెంచడం కలిగినాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం మరి బీదలకు మంచి వైద్యం అందించే దిశగా మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్స్ మ్యాక్సిమం కష్టపడడం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం నిధులు కేటాయిస్తూ ఉన్నాం. మీరు ఇదే ఎగ్జాంపుల్ ఒక ఈ పేట్ల బుర్స్కే 3.5 కోట్లు పెట్టి అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 80 lakhs పెట్టి సివిల్ వర్క్ చేయడం జరిగింది. మరి ఇట్లా అన్ని హాస్పిటల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఈ స్టెరిలైజేషన్కి సంబంధించి అవసరమైతే థియేటర్స్ సర్జరీ సందర్భంగా అవసరమైతే ఈ డిస్పోజబుల్ ఐటమ్స్ కూడా వాడడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకా అవసరం ఉంటే. మరి ఇంకా డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇట్లాగే మరి మిగతా అన్ని హాస్పిటల్స్లో కూడా మొన్ననే నీలోఫర్లో ఐసీయూ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. సుల్తాన్ బజార్ కూడా తొందరనే ఐసీయూ ఏర్పాటు చేస్తాం, మెటర్నల్ ఐసీయూ. మరి అన్ని హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నాం, ఫెసిలిటీ పెంచుతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మరి మంచి వైద్యం తెలిసిగా పనిచేస్తూ ఉన్నాం. తర్వాత మనకి ఇంకా ఈ హాస్పిటల్స్కి లోడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ పైన ప్రజలకు నమ్మకం పెరుగుతూ ఉంది. చాలామంది పేషెంట్ గతంలో ప్రైవేట్లో డెలివరీ చేయించుకోవడం మరి వేల ఖర్చు పెట్టి ఇబ్బందుల పరిస్థితి మనం చూసినాం. మరి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పైన నమ్మకం పెరిగింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ వస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ కేసీఆర్ కిట్ తర్వాత ఈ 12,000 ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందో దాంతో కూడా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ మీద లోడ్ పెరిగే అవకాశం ఉంది. దాని కొరకై అన్ని రకాల అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అన్ని హాస్పిటల్స్ సొంతం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో కొంత పరిస్థితులు ఒక రకమైన వాతావరణంలో ఉన్నాయి. ముఖ్యంగా రెఫరల్ అనేది కామన్గా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రైమరీ లెవెల్ నుంచి సిఎస్ఎల్ కావచ్చు, ఏరియా హాస్పిటల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడికక్కడ పేషెంట్ అక్కడే ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ పంపే అవకాశం ఏర్పడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో పరిస్థితుల దృష్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు రెఫర్ చేస్తూ ఉన్నారు. మొత్తం అందరు పేషెంట్లంతా వచ్చి ఈ స్టేట్ ఇక్కడ టెర్షరీ కేర్ హాస్పిటల్ పైన లోడ్ పెరుగుతూ ఉంది. దాంతో ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకే మేము అందరికీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేసు రెఫర్ చేస్తే దానికి ఖచ్చితంగా మాకు అవి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. దానికి ఖచ్చితంగా కండిషన్స్ ఉండాలి. రెఫర్ చేసే కండిషన్ ఉంటేనే రెఫర్ చేయాలి తప్ప ఏ పేషెంట్ మామూలుగా కూడా రెఫర్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది. అన్ని హాస్పిటల్ ఎక్కడికక్కడ స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. సిఎస్ఎల్ స్ట్రెంథన్ చేస్తున్నాం, ఏరియా హాస్పిటల్ స్ట్రెంథన్ చేస్తున్నాం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్ట్రెంథన్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే లోడ్ డివైడ్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం పెడుతుంది. కాబట్టి మరి పెరిగే లోడ్ను దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత స్టాఫ్ కూడా కొంత కొరత ఉంది. ఇమీడియట్లీ స్టాఫ్ అరేంజ్మెంట్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ కావచ్చు, మిగతా స్టాఫ్ అందరినీ కూడా రాష్ట్రం అంతా కూడా ఇవి మెరుగుపరుస్తూ ఉన్నాం. ఆల్రెడీ హెచ్ఆర్ ఇస్తున్నాం, ఫిజిషియన్ కూడా ఇస్తున్నాం. వచ్చారా అయ్యా, ఇమ్మీడియట్లీ ఫిజిషియన్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మీరు దయచేసి రొటీన్గా పాత క్వశ్చన్లు అడగద్దు ప్లీజ్. అది ఏమిటంటే మీరు చూస్తూ ఉన్నారు, మా డాక్టర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంత కష్టపడుతున్నారు, ఏం జరుగుతుంది మీరు అన్నీ చూస్తూ ఉన్నారు. మీరు ప్రతి చిన్నదాన్ని పెద్దగా చూపించి ప్రజలు భయభ్రాంతులు గురి చేయొద్దు.
వాస్తవానికి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మా ప్లేస్లో చూడండి, మా డాక్టర్ ప్లేస్లో చూడండి. వాళ్ళు రెగ్యులర్గా ఎంత టెన్షన్లో ఉంటారు, ఎంత ప్రాబ్లం ఉంటారు, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. అయినా ఎవరైనా తప్పు ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళను యాక్షన్ తీసుకుంటాం, తప్పు జరుగు చూస్తాం. పొరపాటు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు అయితే రెక్టిఫై చేసుకుంటున్నారు. దాన్ని మీరు మీడియా వాళ్ళు అనవసరంగా ఫోకస్ చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీ దాంతో ఏమవుతుందంటే కొందరు పేషెంట్లు ఇక్కడికి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయి అక్కడ లాస్ట్ స్టేజ్లో మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. లేనివి కూడా మీరు చెప్తా ఉన్నారు కొన్ని. దయచేసి మీరు దయచేసి నేనేమంటారు రిక్వెస్ట్ చేస్తాను మీకు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి లేనివన్నీ కూడా చిన్నదాన్ని పెద్దగా ఫోకస్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణం. మొన్న ఒక పేపర్ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, దానికి బాధ్యతలు ఎవరు? యాక్సిడెంట్ అది ఎంత కష్టపడుతున్నా ఏదో రకంగా కూడా అవుతుంటాయి. మరి దాన్ని కూడా మనం ఫోకస్ చేసి చిన్నదాన్ని కూడా పెద్ద చూపించి మన వాళ్ళ ఇప్పుడిప్పుడే ఇస్తున్నాం ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి. పాపం ఇప్పుడు మీరే చూస్తున్న ఈ హాస్పిటల్ ఇది ఇప్పుడు కొత్త మేము కట్టింది కాదు, ఎన్నో ఏళ్ళకెళ్ళి హాస్పిటల్ ఉంది. మరి గతంలో ప్రభుత్వాలకు ఈ పని చేసి ఉంటే, ఇవన్నీ ఫెసిలిటీ పెంచుంటే మా డాక్టర్స్ ఎప్పటి నుంచి ఈ పని చేసేవాళ్ళు. మేము ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసినాం. మనకు స్వతంత్రం వచ్చి 60-70 ఏళ్ళు అయింది. ఈ హాస్పిటల్స్ వచ్చి ఎన్నో ఏళ్ళు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంతకు ఎవరు పట్టించుకోలే, ఈ ఫెసిలిటీ ఎందుకు కలిపేయలే? మొన్న ఒకరు వచ్చి రాజకీయాలు మాట్లాడిపోయినారు, ఐసీయూ లేవని మాట్లాడిపోయినారు, బ్లడ్ బ్యాంక్ లేదని మాట్లాడిపోయారు. అంటే వాళ్ళు ఏదో పెడితే మేము తీసేసినట్టు, ఆ గత ప్రభుత్వాలు అన్ని రెడీ చేసి పెట్టుంటే మేము తీసేసినట్టు మేము వచ్చిన తర్వాత చేస్తున్నాం. ఈ బుద్ధి వాళ్ళకెందుకు లేకున్నది, ఈ ఆలోచన వాళ్ళకెందుకు లేకున్నది? ఇప్పుడు మేము కల్పిస్తున్నాం, ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్స్కు అవసరమైన ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు, పని చేస్తారు. మీరు ఇప్పటి నుంచి చూడండి. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి, అనవసరమైన బ్రేకింగ్ స్క్రోలింగ్ పెట్టకండి. మీరు కరెక్ట్గా తెలుసుకొని వాస్తవాలు ఏందో పూర్తి స్థాయిలో తెలుసుకొని, ఎందుకంటే ఎవరో ఒకరు తెలుసు ఒక స్క్రోలింగ్ పెడుతున్నారు, దాని చూసి అందరు పెట్టుకుంటూ పోతున్నారు, అందరు మాట్లాడుతున్నారు. అర్థం లేకుండా ఎట్లా అయిపోయిందంటే ఇక అది మోటు సమేత చెప్పాల్సి వస్తుంది. ఈ అన్ని హాస్పిటల్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా పెంచుతాం వాటిని. అవసరం అన్ని సీసీ కెమెరాలు పెంచుతాం మేము. ఓకే, మీరు దీన్ని కాదు ఈరోజు చూసినా బాగున్నాయా లేదా అది చెప్పండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి చెప్పండి. అవుతుంది, ఆచరణ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు కాదు పెడతా, ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఛానల్ రెగ్యులర్ చేసే వాళ్ళే పెద్ద పేర్లే తప్పులు పెడతారు మీరు స్కోరింగ్ ఒకసారి. అది కావాలని పెట్టినట్టు అది నేను ఒకసారి నా పేరే మార్చిండ్రు. మరి దాన్ని ఎక్విప్మెంట్ కోట్లు పెట్టుకుంటున్నారు, కానీ వాటిని ఆపరేట్ చేసే వాళ్ళు మాత్రం రిక్రూట్ చేయట్లేదు. అందరు ఉన్నారంటే గుట్టిగానే మాట్లాడకండి. అదే అంటే నేను అది తెలుసుకొని మాట్లాడండి, గుట్టిగా మాట్లాడకండి. ఎవరు చెప్పారు? అంటే ప్రత్యేకత పెడితే మేము తీసేసినామా? వాళ్ళు పెడితే మేము తీసేసినామా? అంటే వాళ్ళు పెట్టలేదు కాబట్టి మీరు మేము పెట్టినా మరి. వాళ్ళు 20 ఏళ్ళు పాలించి వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు పెడితే మేము తీసేసిన మాట్లాడితే నేనేమంటా అంటే, నేను మంత్రిగా ఓటు తీసుకున్నప్పుడు ఒక ఛానల్లో నా ఫోటో వేరే ఫోటో పెట్టి నా పేరు పెట్టాను. మరి కావాలని పెట్టినట్టు అది పొరపాటున పెట్టినట్టు అని మీరు అనేది. ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న విధానం జరిగితే రెక్టిఫై చేసుకుంటారు, మీరు చూపించండి. కానీ దాన్ని పెద్దగా చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేయకండి. ఏమవుతుందంటే మీరు ప్రజలు భయానికి గురైతే మా డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతారు, చేసే పని కూడా చేయడానికి రాదు. ఇక అవన్నీ మళ్ళీ రొటీన్ క్వశ్చన్లు దయచేసి పోయిన రొటీన్ క్వశ్చన్లు వద్దు. కావాలని మీరు కల్పిస్తున్నాను సెల్ఫీ గా తీసుకుంటున్నాను, కావాలని ఏం కాదు. నేను మీకు అందరి మళ్ళీ ఒకసారి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంచిగా ప్రజలకు ఎంత నమ్మకం కలిగితే బీద ప్రజలకు అంత లాభం అవుతుంది. దీని మీద నమ్మకం పోతే ఏమవుతుందంటే వాళ్ళు ప్రైవేట్కి పోతారు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా పేరుతో సహా. ఒక పేషెంట్ నిన్న సుల్తాన్ బజార్కి వచ్చి మళ్ళీ ఇవన్నీ కొన్ని భయంతో ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి లాస్ట్కి వచ్చి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఇంకోటి ఏమైంది, టెర్షరీ కేర్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు కేసులు. సీరియస్ కేసులు ఉంటే, హై రిస్క్ కేసులు ఉంటే వాళ్ళు ట్రీట్ చేయట్లేదు, మా దానికి వద్దని పంపిస్తారు. వాళ్ళు ఎటు పోవాలి? దీనికి రావాలి. మేమైతే పంపడానికి రాదు కదా, వాపస్ పంపడానికి వస్తుంది. చెప్పండి మీరు, హై రిస్క్ కేసు వస్తుంది, చాలా సీరియస్ కేసు వచ్చింది, హాస్పిటల్కి వచ్చింది, మేము రిటర్న్ చేయడానికి వస్తుందా? చేయడానికి రాదు. ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు
2% హిమోగ్లోబిన్ ఉన్న కేసులు వస్తున్నాయి, 5% లోపల ఉన్న హిమోగ్లోబిన్ క్లెయిమ్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. मॉडर्न गवर्नमेंट मैटरनिटी हॉस्पिटल पेटला ब्रुज में आज मिनिस्टर साहब लक्ष्मण रेड्डी साहब ने आज लेबर रूम, ऑपरेशन थिएटर और दीगर वार्ड्स का इफ्तिताह किया और पूरा मुआयना किए. हुकूमत की तरफ से लक्ष्मण रेड्डी साहब की खुसूसी दिलचस्पी की वजह से आज बहुत सारा डेवलपमेंट ये हॉस्पिटल में हुआ है. आज तक इतना डेवलपमेंट ये हॉस्पिटल में कभी नहीं हुआ. ये जो कुछ भी हुआ है गरीबों के लिए हुकूमत करी से, क्योंकि यहाँ पर हैदराबाद सिटी का सबसे बड़ा हॉस्पिटल है जहाँ सबसे ज़्यादा गरीब लोग आते हैं. सिटी के आते हैं, डिस्ट्रिक्ट के आते हैं. मैं लक्ष्मण रेड्डी साहब मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूँ. एक एक इंस्ट्रूमेंट देखने के काबिल है जो आज तक प्राइवेट हॉस्पिटलों में भी वो इंस्ट्रूमेंट नहीं है जो सरकारी दवाखाने में यहाँ पे गरीबों के लिए लेके आए हैं. मैं उनको मुबारकबाद देता हूँ, उनका शुक्रिया अदा करता हूँ. और यकीनन ये मॉडर्न मैटरनिटी हॉस्पिटल फ्यूचर में और अच्छा मॉडर्न बनेगा, गरीबों को सहूलत पहुँचाएंगे. और यहाँ के जितने भी रिक्वायरमेंट है पोस्टां खाली है उसका एक मैं लेटर भी दिया हूँ, उसका भी मिनिस्टर साहब ने वादा किया कि अनकरीब वो पूरे पोस्टों को फुलफिल करेंगे. बल्कि फिर मैं आखिरी में यहाँ के स्टाफ का भी शुक्रिया अदा करता हूँ मैटरनिटी हॉस्पिटल के कि तमाम लोगों ने दिलचस्पी लेकर यहाँ के डेवलपमेंट में पूरा कोऑपरेट दिया और उसकी वजह से आज ये हॉस्पिटल दिन दुगनी रात चौगनी तरक्की करते जा रहा है. हमारी नेक तमन्नाएं हैं. ఒక్కొక్క రిక్వెస్ట్ మీకు అందరికీ నేనేమంటాను, ఇప్పుడు ఈ రోజు ఈ హాస్పిటల్లో గతంలో ఎప్పుడు లేనట్టు ఇన్ని ఫెసిలిటీ చేసినాం. ఈ రోజు అంతా దీన్ని నడిపేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ టైప్లో ఇంత పెద్ద బ్రహ్మాండంగా చేసిండ్రు, బాగున్నాయి ఎక్విప్మెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ పెట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు, వెంటిలేటర్ పెట్టిండ్రు, చాలా బాగున్నాయి. లేబర్ రూమ్స్ లేటెస్ట్ లేబర్ రూమ్స్ పెట్టిండ్రు, ఇంత చాలా బ్రహ్మాండంగా ఈరోజు అంతా నడిపిండి. మీరు రేపు ఏ మమ్మల్ని తిట్టినా పడతాం. మీరు ప్రారంభిస్తున్నారు అని చెప్పి 3 నిమిషాలు ప్రతి ఛానల్లో ఐటమ్స్ బట్టి మీకు లింక్ ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, ఈరోజు చూసిండ్రు కదా, మొత్తం లోపల మీరు చూసిండ్రు కదా. గతంలో ఎప్పుడు లేవు, ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ ఈ పరిస్థితి లేదు. మరి ఇంత బాగున్నాయి, ఇవన్నీ ఫోకస్ చేయండి. ఈరోజు అంతా ఛానల్స్ ఇదే నడిపి దయచేసి. साइड में आओ जी तुम. ఎమ్మెల్యే సాబ్ రండి. అన్న ఒక్క నిమిషం అక్కడి నుంచి కొద్దిగా ఆగితే మేము కొంచెం చూసి వస్తాం. మనము వాళ్ళు కంప్లీట్ చేసి ఒక చిన్న డోర్ ఉంటారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉన్న జనాలందరూ హాస్పిటల్కి ఇద్దరు ఒక చిన్న మా మధ్య చెప్తున్నారు. అది ఓపెన్ ఎక్కువ రకంలో కూడా అక్కడ వాళ్ళు మట్టి కూడా ఇక్కడ అదే సార్ చూడబెట్టి మనసులో ఏమంటారు కదా రైట్ నా ఒక నిమిషం ఓకే రైట్ రైట్
రిజల్ట్ సార్ సార్ నేను తీస్తాను ఇంకో జరగండి కొంచెం జరగండి సార్ ఇక్కడ అది వాల్యూమ్ కూడా నేనే సార్ సార్ కొంచెం సార్ కొద్దిగా బ్యాక్ కొంచెం రా కొద్దిగా డాక్టర్ ఆపరేట్ చేస్తాడు సార్ కొద్దిగా బ్యాక్ సెన్సార్ సిస్టమ్ సార్ అన్నా చెక్ షాట్ ఫిల్టర్ వస్తుంది. దీని అడ్వాంటేజ్ అనేది 2 తీసామనుకోండి సార్, ఒక ఫిలిం లేదు. అదే పేషెంట్కి 4 తీస్తే ఒక ఫిలిం లేదు. అంటే మనం యూ కెన్ సేవ్. मेरे सामने आते हैं ఏ మీటింగ్ ఎప్పుడు మీటింగ్ లైన్ నేనే సార్ మీరు అంతా సీరియస్ చూడకండి మా బాధ సార్ అర్థం చేసుకోండి నేను అట్లా చూడకండి తర్వాత ఇది నెక్స్ట్ ఎందుకంటే దీన్ని రెడీ అయింది కదా, రెడీ అయింది సార్, అది రెడీ ఆల్టర్నేట్ రెడీ పెట్టుకున్నాం ముందు అది పికప్ చేసినాం ట్రైనింగ్ హాల్ అవుతుంది ఏమేమి అవుతుందా సార్. జాగ్రత్తగా ఒక్క నిమిషం సార్ ఇప్పుడే కట్ చేయండి సార్ ఏమన్నా రైట్ కట్ చేయండి సార్ రైట్ సార్ రైట్